మన కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా వికసిత కృషి సంకల్ప అభియాన్ 29 మే నుంచి 12వ తారీఖు జూన్ వరకు 2025లో ఇండియా అంతా కూడా చేస్తుంది. మనం చేస్తున్న వరి సాగులో వచ్చే లాభాల కంటే అత్యున్నతమైన లాభాలు ఇవ్వడానికి మేము కేంద్ర పరిశోధనా సంస్థలో అనేక రకాల మాంస ప్రాధాన్యమైన ఆహార పదార్థాలను తయారు చేస్తూ ఉంటాం. 10 రకాలు ఉన్నాయి అవి. నగ్గెట్స్, సాసేజెస్, మీట్ బాల్స్, మీట్ లోఫు, పకోడీలు ఇట్లాంటివి. వీటి ద్వారా ఏమవుతుందంటే మనం పెంచుకున్న కోళ్ళ ద్వారా వాటికి కొద్దిపాటి ఇన్వెస్ట్మెంట్తో ఎక్కువ లాభాన్ని పొందుకోవచ్చు. ఈ ఆహార పదార్థాలలో మన కుటుంబాన్ని ఆరోగ్యవంతంగా చేయడానికి ఈ ఆహార పదార్థాలు ఎంతగానో ఉపయోగపడతాయి. ఏ విధంగా అంటే వీటి ద్వారా ప్రోటీన్ శాతం పెరుగుతుంది. అది ఎదిగే పిల్లలకు, స్త్రీలకు కూడా ఇనుమును ఇస్తుంది. తద్వారా వాళ్లకు అనీమియా ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుంది. అంతేకాకుండా పదార్థాలను మన కుటుంబంలో వాడుకోవడం మాత్రమే కాకుండా వాటితో వ్యాపారం చేయొచ్చు. వ్యాపారం చేసి సెల్ఫ్ హెల్ప్ గ్రూపులకి మేము మిమ్మల్ని అనుసంధానం చేయడం వల్ల మీ మాంస సహిత ఆహార పదార్థాలను వాళ్లకు అమ్ముకుని లాభాన్ని పొందుకోవచ్చు. మన కేంద్ర ప్రభుత్వం యొక్క ముఖ్యోద్దేశం ఏంటంటే రైతులకు ఆదాయాన్ని రెట్టింపు చేయడం. అది ఒక్క రైస్ పండించడం వల్ల మాత్రమే కాదు, ఈ మాంసం ద్వారా వచ్చే ఆహార పదార్థాలను ఆయా మార్కెట్లలో సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కు అనుసంధానం చేయబడి వాటిని అమ్ముకోవడం వల్ల కూడా వాళ్ళ యొక్క కుటుంబ ఆదాయము రెట్టింపు అవుతుంది.